హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కళ్యాణీస్ రెసిపీ బుక్. ఇవాళ నేను చూపించే రెసిపీ ఇయర్లీ 2 months గోదావరిలో మాత్రమే దొరికే చేరమీను ఫిష్ కర్రీ. ఈ చేరమీను చేపలని 3 సార్లు సాల్ట్ వేసుకుని శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి. ఈ శుభ్రం చేసుకున్న చేపలలో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, కొంచెం పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఉప్పు కారాన్ని చేపల్ని బాగా పట్టించాలి. ఇలా ఉప్పు కారం పట్టించిన చేపల్ని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. తర్వాత మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకుని సన్నగా తరుక్కోవాలి. నాకు ఇలా పిజియన్ చాపర్ ఉంది కాబట్టి నేను ఇందులో సన్నగా తరుక్కుంటున్నాను. ఉల్లిపాయలు ముక్కలు కనిపించకుండా సన్నగా తరిగితే మనకి కూరలో బాగా కలిసిపోతాయి. తర్వాత మనం పాన్ పెట్టుకుని ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఈ ఉల్లిపాయల్లోనే సన్నగా చీర్చుకున్న 4 పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. ఇలా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చాక ఒక 2 టమాటాలని నేను పిజియన్ చాపర్లో ఇలా పేస్ట్లా చేసుకున్నాను. మీరు కావాలంటే టమాటా ముక్కల్ని చిన్నగా సన్నగా తరుక్కోవచ్చు. అందులోని కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకుందాం. మనం ఫ్రిడ్జ్లోంచి తీసిన చేరమీను చేపలను కూడా వేసుకోవాలి. చేరమీను చేపలు చాలా డెలికేట్గా ఉంటాయి. వీటిని అస్సలు గరిటెతో కలపకూడదు. మనం ఫ్రిడ్జ్లోంచి తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంటాయి. అందుకని మనం ఫస్ట్ టైం ఒక్కసారే గరిటెతో కలుపుకోవాలి. ఈ చేరమీను మన కంటికి చాలా బలం. ఇందులో కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం 1 గ్లాస్ వాటర్ వేసుకుని ఉడికించుకుందాం. ఉడికాక కూర ఇలా ఉంటుంది. ఇప్పుడు దానిని మనం మధ్యలో కొంచెం ఖాళీ చేసి చూసుకుంటే వాటర్ ఉండకుండా జస్ట్ ఆయిల్ మాత్రమే బయటకు వస్తుంది. ఇలా వచ్చింది ఆయిల్ అంటే మనకి కూర రెడీ అయినట్లు. ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర వేసుకుని ఫినిషింగ్ ఇచ్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.